అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మనం పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి తెలుసుకుందాం. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 2000 అయితే ఎవరికైతే వస్తుందో వారికి 5,00,000 వరకు లోన్ అనేది వస్తది. అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ కూడా వస్తది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియోలోకెళ్తే కిసాన్ క్రెడిట్ కార్డ్ ముఖ్యాంశం ఏందంటే పీఎం కిసాన్ పథకం ద్వారా అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు 2,000 నగదు పంపిణీ అనేది వస్తది కదా! అలాగే కిసాన్ క్రెడిట్ కార్డ్ దాన్ని కేసీసీ కార్డ్ అంటారు. దీని ద్వారా 5,00,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటది. ఈ రుణం ఇంట్రెస్ట్ వచ్చేసి 30 నుండి 50 పైసల మధ్యలో ఇంట్రెస్ట్ అనేది 30 నుండి 50 పైసల మధ్యలో ఉంటది. అదనంగా రూపే క్రెడిట్ కార్డ్ కూడా ఇస్తారు. దీని ద్వారా ₹1,00,000 వరకు రుణం వస్తది ఆ రూపే క్రెడిట్ కార్డ్‌లో కూడా. అయితే పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత కూడా మొన్న రీసెంట్ గానే అమౌంట్ అనేది ఎవరైతే అర్హులున్నారో వారికి అనేది జమ కావడం జరిగింది. అయితే ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హత కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వారికి సంవత్సరానికి 6,000 జమ అవుతుంది. 3 విడతల చొప్పున. అయితే ఇప్పటికే 18 విడతలు పూర్తి అయిపోయినాయి. 19వ విడత కూడా మొన్న రీసెంట్ గానే ఫిబ్రవరి 24న వచ్చింది. అయితే అర్హత ఉన్న రైతులందరికీ బ్యాంక్ ఖాతాలో నేరుగా జమ అవుతుంది. అయితే పీఎం కిసాన్ అప్లై చేసుకోవాలనే వీడియో కూడా మన ఛానల్‌లో ఉంది. మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు. ఎలా అప్లై చేసుకోవాలి అని ఉంటే ఎవరైనా అప్లై చేసుకోకుంటే ఎలా అప్లై చేసుకోవాలో ఆ వీడియోలో ఉంది. పూర్తిగా ఫాలో అవ్వండి. అయితే పీఎం కిసాన్ క్రెడిట్ కార్డ్ వచ్చేసి ఇప్పటి వరకైతే 3,00,000 వరకు రుణం ఇస్తున్నారు. ఆ పీఎం కిసాన్. అయితే ఈ పరిమితి అనేది ఏప్రిల్ 2025వ సంవత్సరం నుంచి 5,00,000 వరకు రుణం పొందొచ్చు. అదనంగా ₹1,00,000 వరకు రూపే క్రెడిట్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 5,00,000 వరకు రుణం ఇస్తారు. అలాగే ఒక రూపే క్రెడిట్ కార్డ్ ఇస్తారు. ఆ కార్డ్‌లో 1,00,000 వరకు లిమిట్ ఉంటది. అయితే ఈ కేసీసీ కార్డ్ పొందేందుకు అర్హతలు, దరఖాస్తు ఎలా చేసుకోవాలి అంటే ముందుగా ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళు 18 ఏళ్ల పైబడిన రైతులు మాత్రమే అప్లై చేసుకోవాలి. అది కూడా 70 ఏళ్ల లోపు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే అర్హులు. రైతులకు సొంతంగా పొలం ఉండాలి. అలాగే ఆధార్ కార్డు, వ్యవసాయ పత్రాలు తప్పనిసరి. అంటే పట్టాదారు పాస్‌బుక్ అవి ఉంటాయి కదా! వాటికి సంబంధించి పూర్తిగా అవి ఉండాలి. వ్యవసాయ లోను 5,00,000 వరకు వస్తది. మీరు ఎలాంటి ప్రూఫ్స్ అంటే మీ భూమి పత్రాలు ఉంటే సరిపోద్ది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే దీనికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో మెన్షన్ చేయండి. నాకు వీలైనంత వరకు సాల్వ్ చేయడానికి చూస్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దరఖాస్తు ఎలా చేయాలంటే మన సమీపంలోని ఎస్బీఐ బ్యాంక్ గాని, బ్యాంక్ ఆఫ్ బరోడా గాని, బీఓబీ బ్యాంక్ గాని, పిఎన్బి బ్యాంక్ అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకులు ఉంటాయి కదా! చాలా బ్యాంకులు ఉన్నాయి. అంటే సెంట్రల్ బ్యాంక్ ఏంది, ఇలాంటి గవర్నమెంట్ బ్యాంకులు, కెనరా బ్యాంక్ ఏంది. యాక్సెస్ కార్డ్‌కి అప్లై చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి బ్యాంక్‌లో ఇవ్వాలి. ఆ అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఉంటదంటే దాన్ని నేను డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో లింక్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి బ్యాంక్‌లో ఇవ్వండి. దీని ద్వారా మనం కేసీఎస్ కార్డ్ అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ గవర్నమెంట్ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో వాటికెళ్ళి ఆ బ్యాంక్‌లో సంప్రదించండి. అయితే మీకు దీనికి కావాల్సిన మెయిన్ వచ్చేసి ఆధార్ కార్డు, భూమికి సంబంధించిన పత్రాలు, బ్యాంక్ అకౌంట్ వివరాలు ఖచ్చితంగా ఉండాలి. ఇది ఒకవేళ మనకి బ్యాంక్‌లోకెళ్ళి ఇదంతా ఎవరిని అడగాలి అలా అర్థం కానప్పుడు మీ దగ్గరలో ఉన్న మీ సేవ సెంటర్‌లో గాని, లేకపోతే మామూలుగా ఈ సీఎస్‌సి సెంటర్స్ కూడా ఉంటాయి కదా! ఇంటర్నెట్ సెంటర్‌లో సీఎస్‌సి సెంటర్ అక్కడ కూడా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. మనంతట మనం నేరుగా అప్లై చేయడానికి వీల్లేదు ఇది. కాబట్టి మనం ఆన్‌లైన్‌లో సీఎస్‌సి సెంటర్ ద్వారానా, లేకపోతే మీ సేవ ద్వారానా, లేకపోతే బ్యాంక్‌కెళ్ళి ఫిజికల్‌గా మనం బ్యాంక్‌లో అడిగితే దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చెప్తారు. దాని ద్వారా మనం అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా లభించే రుణ పరిమితి ఎలా ఉంటదంటే 2.5 ఎకరాల లోపు 2.5 ఎకరాల లోపు ఎవరికైతే వ్యవసాయ భూమి ఉంటుందో వాళ్ళకి 2,00,000 వరకు రుణం వస్తది. 2.5 ఎకరాలకు పైబడిన జాగా ఉంటది కదా! అంటే మినిమమ్ 5 ఎకరాలు, 6 ఎకరాలు అలా ఉంటది కదా! వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా 5,00,000 వరకు రుణం వస్తది. అయితే ఈ కేసీసీ కిసాన్ క్రెడిట్ కార్డ్ ఈ లోన్ వచ్చిన వారికి అదనంగా ఏమొస్తుందంటే రూపే క్రెడిట్ కార్డ్ ఖచ్చితంగా వస్తది. అందులో 1% వరకు తక్కువ వడ్డీ రేట్ ఉంటది.
1% అంటే చాలా తక్కువ వడ్డీ రేట్ అనేది. అత్యవసర అవసరాలకు తక్కువ సమయంలో రుణం మంజూరు. ఆన్‌లైన్ ఏటీఎం ద్వారా కూడా లావాదేవీలు చేసుకోవచ్చు. అంటే ఈ రూపే క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇస్తారో దాని ద్వారా మనకు సంబంధించి ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేయొచ్చు. ఏటీఎం ద్వారా కూడా మనకు అవసరం ఉన్నప్పుడు తీసుకోవచ్చు. అయితే ముందుగానే చెప్పినట్టు ఎస్‌బీఐ బ్యాంకే కాకుండా ఇతర బ్యాంకులో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ప్రతి ఒక్క రైతుకు ఒక్కసారి మాత్రమే ఈ కేసీసీ కార్డ్ అనేది మంజూరు అవుతుంది. ఈ కేసీసీ కార్డ్ అంటే మరేం లేదు, కిసాన్ క్రెడిట్ కార్డ్. ఈ ఏప్రిల్ 2025 నుంచి 5 లక్షల వరకు వస్తది. ఇంతకుముందైతే 3 లక్షలు ఉండేది. ఇప్పుడైతే 5 లక్షలు. ఖచ్చితంగా ఎవరైతే అర్హులున్నారో రైతులు వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. అతి తక్కువ ఇంట్రెస్ట్ రేటు, చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటది. ఈ విధంగా మీరు అటు కిసాన్ క్రెడిట్ కార్డ్ వస్తది. అలాగే పర్సనల్ లోన్, వ్యవసాయ లోను 5 లక్షల వరకు వస్తది. మీరు ఎలాంటి ప్రూఫ్స్ అంటే మీ భూమి పత్రాలు ఉంటే సరిపోద్ది. బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోద్ది. కాబట్టి ఖచ్చితంగా రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.